గౌరవ మాచెల్ల శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పత్రికా సమావేశానికి వచ్చినటువంటి నా దళిత సమాజ సోదరులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున దళిత జాతి, దళిత సమాజం గౌరవించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం జరిగినటువంటి ఎస్సీల దమనకాండ, దారుణ హత్యలు గావించబడినటువంటి మా ఎస్సీ వ్యక్తులను ఈరోజు స్మరించుకుంటూ ఈ యొక్క పత్రికా సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించటం నిజంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్కి, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మా శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి మా యొక్క దళిత సమాజం తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దళితులు నా మేనమామలు, ఎస్సీ నా ఎస్సీలు అని చెప్పేసి ఆనాడు మా యొక్క ఎస్సీల ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత దళితుల అంతం వైసీపీ పంతం అన్నట్లుగా రాష్ట్రంలో సామాన్యమైన దుర్మార్గాలు కాదు, ఆనాడు ఎన్నో హత్యలు, దౌర్జన్యాలు, మా యొక్క ఎస్సీ మహిళలపై అత్యాచారాలు చేసి ఈనాడు సుమారుగా 56,000 పైచిలకు దాడులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మా దళిత సమాజం కానీ, మా దళిత జాతి కానీ మేము ఎప్పటికీ మర్చిపోం జగన్మోహన్ రెడ్డిని. ముఖ్యంగా ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర మా డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు పనిచేస్తుంటే అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపి ఏమాత్రం భయం లేకుండా కానీ ఇంటి ముందు తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసినటువంటి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయనతో పాటు మా డాక్టర్ సుధాకర్ గారిని ఘోరంగా రోడ్డు మీద కేవలం ఒక మాస్క్ అడిగినందుకు ఘోరంగా రోడ్డు మీద ఒక టెర్రరిస్ట్ కంటే ఘోరంగా అతన్ని కొట్టుకుంటూ అతను చనిపోయే విధంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మా దళిత జాతి మేము గుర్తుపెట్టుకుంటాం. అంతేకాకుండా మా ఎస్సీ కులస్తులు సాధారణంగా సాధ్యమైనంత వరకు మేము కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అడగం, పదవులు అడగం. సుమారుగా ప్రతి నియోజకవర్గంలో కూడా 45,000 ఓట్లు మా ఎస్సీ సామాజిక వర్గానికి ఓట్లు ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా ఏ పార్టీలో కూడా మేము అడగం, కానీ మేము ఒకటి కోరుకునేది ఒకటి, ఆత్మ గౌరవం. ఆ గౌరవం మా తెలుగుదేశం పార్టీలో మా తెలుగుదేశం నాయకులు మాకు పుష్కలంగా మాకు అందిస్తున్నారు. ముఖ్యంగా మా యొక్క నాయకుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి దగ్గర సమావేశాలలో, ప్రెస్ మీట్లలో కనీసం ఆయనతో కలిసి భోజనం చేసిన మేమైతే కోకళ్ళు అని చెప్పుకోవచ్చు. కానీ వైసీపీ నాయకులు ఇక్కడున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పక్కన ప్రెస్ మీట్లలో, సమావేశాలలో ఒక్క ఎస్సీ మా నాయకుడు ఆయన పక్కన కూర్చున్నట్టు మీరు ఎక్కడన్నా చూసారా? మా నాయకులు కానీ, మా తెలుగుదేశం పార్టీలో దళితులు ప్రశాంతంగా గౌరవించబడుతున్నాం, రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నాము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా జిల్లాలో కూడా అందరూ ఎమ్మెల్యేలు, నేను సుమారుగా ఒక 20 మంది ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు నేను కలిగి ఉన్నా. వాళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా నన్ను కూర్చోబెట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకొని మా కుమార్ అని అంటారు. కానీ మీకులాగా దళితులను దగ్గరకు రాయకుండా, దళితులకి ఇక్కడ మాచెల్ల నియోజకవర్గంలో ఎక్కడో డంపింగ్ యార్డ్లో ఎస్సీలకి కేటాయించడం నీ యొక్క ఆలోచనను ఏ విధంగా ఘోరంగా ఉందో మా ఎస్సీల పట్ల అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దళితులు అభివృద్ధి చెందాలన్నా, దళితులు సంక్షేమం ఉండాలన్నా, దళితులు గౌరవంగా ఉండాలంటే ఒకే ఒక పార్టీ మా తెలుగుదేశం పార్టీ, ఒకే ఒక నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులతో తప్ప వైసీపీ పార్టీ కానీ, వైసీపీ నాయకుల వల్ల కానీ మా దళితులు అభివృద్ధి చెందరు, దళితులు అవమానపడతారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి, మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు మీరు ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వంలో ఎన్ని ఘోరాలు పడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో మీరు గ్రహించుకోవాలి. కనీసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఒక్క లోను కూడా ఇవ్వలేదు. కనీసం ఎస్సీ సప్లైన్ నిధుల ద్వారా కనీసం ఒక ఎస్సీ కాలనీస్ అభివృద్ధి పరచలేదు. అంటే ఎస్సీలు మీరు ఓట్లకు వాడుకుంటున్నారు కానీ కనీసం వారి అభివృద్ధికి మీరు కృషి చేయలేదు, కృషి చేయరు కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఆలోచించాలి, కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎస్సీలు ఆలోచించండి. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీలో ఎస్సీలు అభివృద్ధి చెందుతాం, వైసీపీ పార్టీలో మన దళిత జాతి అంతం అవుతుందని మీరు గుర్తుపెట్టుకొని
రాబోయే ఎలక్షన్లలో అంటే 2029 ఎలక్షన్లలో మరలా మన ప్రియతమ నాయకులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని మన్నిచ్చిన 33,000 మెజార్టీ నుంచి 64,000 మెజార్టీతో మళ్ళీ మనం గెలిపించుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి మనం నారా చంద్రబాబు నాయుడు గారు చేయాలని ఈ యొక్క నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లాభకృష్ణదేవరాయలు గారిని మరలా మనం ఎంపీగా చేయాలని చెప్పేసి మనందరం కూడా కృషి చేసి మనం ఏ విధంగా అయితే 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలను మనం పసిగట్టి మనం అందరం ఐకమత్యంగా ఉండి కూకట వేలతో వైసీపీ పార్టీని పెకలించి వేసి ఈ రోజున మన యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా 2029లో కూడా మనం అందరం ఐకమత్యంతో పోరాటం చేసి తిరిగి మళ్ళీ మన కూటమి ప్రభుత్వం తీసుకురావాలని మీ అందరిని ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం.